వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి మంత్రి నిమ్మల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. ఇప్పుడు వరకు లైవ్ ద్వారా చూసాం. ఇక వేరే అంశాన్ని చూద్దాం. కూటమి సర్కార్పై మాజీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు అవుతోందని, ఇప్పటిదాకా ప్రజలకు ఒక్క మంచైనా జరిగిందా అంటూ ప్రశ్నించారు. ఎన్నికల హామీల పేరిట అన్ని వర్గాలను మోసం చేశారని, దుర్మార్గమైన పాలనతో ఆటవిక రాజ్యం నడుస్తోందని ధ్వజమెత్తారు. ఇవాళ భీమవరం నియోజకవర్గ కేడర్తో భేటీ అయిన వైఎస్ జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు వచ్చాక తమ ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ రద్దయిపోయాయన్నారు. కూటమి సర్కారు చెప్పిన సూపర్ 6, సూపర్ 7 అబద్దాలుగా తేలిపోయాయని చెప్పారు. చంద్రబాబులా ప్రజలను మోసం చేయడం ఇంకెవ్వరికీ సాధ్యం కాదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మోసాలను ప్రశ్నిస్తుంటే తప్పుడు కేసులు పెడుతున్నారంటూ ఆరోపించారు వైసీపీ అధినేత జగన్. రద్దు చేసేసినాడు. మరోవైపున ఆయన చెప్పిన సూపర్ 6లని, సూపర్ 7లని ఏదైతే ప్రజలకు మభ్యపెడుతూ మోసం చేస్తూ చెప్పినాడో అవన్నీ కూడా ఈరోజు అబద్ధాలుగా తేలిపోయి ఉన్న పరిస్థితులు ఈరోజు మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి. సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు. ఎన్నికలప్పుడు అయితే మామూలుగా మాట్లాడాల. వాళ్ళు చేసిన ప్రచారాలు అయితేనేమి, వాళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు అయితేనేమి, వాళ్ళు ఇచ్చిన టీవీలో యాడ్లు అయితేనేమి, ఇంటింటికి వెళ్ళి బాండ్ల రూపంలో ఇదిగోమ్మ చంద్రబాబు నాయుడు సంతకం పెట్టినాడు, ఇదిగోమ్మ పవన్ కళ్యాణ్ సంతకం పెట్టినాడు, ఇదిగోమ్మ ఇద్దరు కలిసి సంతకాలు పెట్టించిన బాండ్ డాక్యుమెంటు. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారా, మీ ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నారా, మీ ఇంట్లో ఎంతమంది రైతులు ఉన్నారా, అందరికీ కూడా ఇదిగోమ్మా మీకు ఇంతింత రావాలి, ఇంతింత రావాలి, ఇంతింత రావాలి, ఇదిగో బాండు అని చెప్పి ఏకంగా ప్రతి ఇంటికి వెళ్ళి కూడా వీళ్ళు ఇచ్చిన బాండ్లు. సూపర్ 6 అని, సూపర్ 7 అని వీళ్ళు చేసిన మోసాలు ఇట్లా కూడా కాదు. నిజంగా కూడా మనం ఎవరం కూడా ఈ స్థాయిలో ఒక మనిషి అబద్ధాలు ఆడగలుగుతాడా, ఈ స్థాయిలో ఒక మనిషి మోసం చేయగలుగుతాడా అని ఎప్పుడూ కూడా బహుశా ఊహకు కూడా అందవు. ఎందుకంటే మామూలుగా ఇట్లాంటి అబద్ధాలు, ఇట్లాంటి మోసాలు ఎవరైనా చేస్తే 420 అని చెప్పి కేసు పెట్టి జైల్లో పెడతారు. కానీ ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమిలో మాత్రమే అలా కేసులు పెట్టించుకోకుండా బయట ఉండగలుగుతారు. మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్న వాస్తవమైన స్వరూపం ఈరోజు రాష్ట్రంలో ఇది. ప్రతి చోట విపరీతమైన కరప్షన్, విచ్చలవిడి కరప్షన్ జరుగుతూ ఉంది. ఏ స్థాయిలో కరప్షన్ జరుగుతూ ఉంది అని అంటే అసలు రాజ్యం ఉంది, అసలు ఎవరైనా పాలకులు ఉన్నారా అని మనకే అర్థం కాని పరిస్థితిలో అసలు ఎవరు పాలన సాగుతూ ఉంది. గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయం గవర్నమెంట్కి రావడంలా, అందుకనే గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి. ఆదాయం అంతా ఎవరు జోబులు లేకపోతూ ఉంది అని అంటే పక్కన చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మొదలెడితే ఆయనకింత, నీకింత, నాకింత, 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 నాకింత అని కింద వరకు దోచుకో, పంచుకో, తినుకో. ఇది ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితులు. నిజంగా ఈరోజు ఒకసారి గమనించమని అడుగుతూ ఉన్నాం. మనం ఇంతకుముందు ఎప్పుడు చూడాల, మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. మద్యంలో మొత్తం ప్రైవేట్ షాపులంతా వీళ్ళ మనుషులే మాఫియా. ప్రైవేట్ షాపులన్నీ వీళ్ళ మనుషులే లాటరీ పద్ధతిలో అంతా వీళ్ళ మనుషులకే ఇచ్చుకున్నారు. వీళ్ళ నుంచి మొదలు పెడితే ఆ తర్వాత గ్రామ స్థాయిలోకి బెల్ట్ షాపులు పూర్తిగా విస్తరించినారు. ఆక్షన్లు పాడి మరి ఏ కార్యకర్తకి ఇవ్వాల వాళ్ళు ఆ కార్యకర్తలు వాళ్ళు కొట్టుకోకూడదు కాబట్టి మళ్ళీ ఆక్షన్లు మాడి మరి గ్రామ బెల్ట్ షాపులు ఇస్తారు. నిజంగా ఇలాంటి పాలనలో మనం ఉన్నాము, ఇలాంటి రాష్ట్రంలో మనం ఉన్నాము అని నిజంగా జంగల్ రాజ్యం అని అంటే ఇదే. విచ్చలవిడి అవినీతి కనిపిస్తూ ఉంది. ఎమ్మెల్యేల దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి విచ్చలవిడితనం కనిపిస్తూ ఉంది. విపరీతమైన కరప్షను, పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగం. ఏ మనిషి తప్పు చేయకపోయినా కానీ దొంగ సాక్ష్యాలు, దొంగ కేసులు పెట్టి బెదిరిస్తూ ఉన్నారు, తీసుకొని పోతున్నారు, అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఒకవైపున ఇవన్నీ, మరోవైపు చూస్తే ఎన్నికలప్పుడు చెప్పినటువన్నీ అబద్ధాలు, అన్నీ మోసాలు. మరోవైపున మంచి పథకాలన్నీ రద్దు. ఇంకోవైపు చూస్తే వ్యవస్థలన్నీ కొలాప్స్. ఈ మాదిరిగా సాగుతూ ఉంది చంద్రబాబు నాయుడు పాలన.
ఇలాంటి దుర్మార్గమైన పాలన మధ్య వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రజల తరపున నిలబడే ఒక గొప్ప యజ్ఞం చేస్తూ ఉన్నారని చెప్పి గర్వంగా చెప్తాను.